This will be an idea of some novelty to the orthodox. The relationship of the circulatory system of the blood to the nervous system has not been as yet adequately developed in modern medicine. Much, however, has been done to relate the glandular system to the blood. Only when these four అది సో ఈ బ్లడ్ స్ట్రీమ్ అనేటువంటిది మనకి రక్తం మన దేహంలో ఉండి సమస్త దేహ భాగములకు కావాల్సినటువంటి పోషణ అనేటువంటిది ప్రధానంగా అందిస్తున్నటువంటిది. ఇది మిగిలిన 3 సిస్టమ్స్ యొక్క దానికి ఇది కనెక్టివిటీగా ఉండి దాని యొక్క కార్యక్రమం అనేటువంటి చక్కగా నిర్వహిస్తుంది. మిగిలిన 3 సిస్టమ్స్ అంటే మనం చెప్పుకున్నటువంటి 3 సిస్టమ్స్, నర్వస్ సిస్టమ్ ఒకటి, ఎండోక్రైన్ సిస్టమ్ ఒకటి, ఎథరిక్ బాడీ ఒకటి. సో ఈ మూడిటికి బ్లడ్ అనేటువంటిది ప్రధానంగా పనిచేస్తూ మొత్తం దేహంలో ఉన్నటువంటి అన్ని భాగములకు ఈ 3 సిస్టమ్స్ యొక్క ఎనర్జీస్ని అది తీసుకెళ్తుంది. నర్వస్ సిస్టమ్కిను బ్లడ్ సిస్టమ్కి, సర్క్యులేటరీ సిస్టమ్కి దేర్ ఈజ్ సమ్ రిలేషన్ ఆఫ్ విచ్ మనం దీని గురించి నాకు గుర్తుంది ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎసాట్రిక్ సైకాలజీలో మనకు చెప్పారనుకుంటున్నాను, లేదా వైట్ మ్యాజిక్లోనూ మనకు చెప్పారు. దే ఆర్ ద మ్యాలిఫిక్ అండ్ ఫెమినైన్ ఆస్పెక్ట్ అన్నట్టుగా చెప్పారు మనకి ఆ రెండింటి గురించి. సో మోడర్న్ మెడిసిన్కి ఈ రెండిట్లో ఉన్నటువంటి సంబంధాలు చక్కగా ఉన్నటువంటి ఏది ఎలా వర్తిస్తోంది అనేటువంటి యొక్క అంటే ఈ రెండు సిస్టమ్ యొక్క కనెక్టివిటీ. నర్వస్ సిస్టమ్ పాటికి నర్వస్ సిస్టమ్ న్యూరాలజిస్టు ఉన్నాడు మనకి, లేదా హెమటాలజిస్టు ఉన్నారు. బట్ ఈ రెండింటికి కనెక్టివిటీ మనకు చక్కగా తెలియాలి అనేటువంటి విషయం ఒకటి చెప్తున్నారు. Only when these 4 interrelated systems are viewed as one integrated whole and as the 4 aspects of one vital circulatory system will the true emerge. Only as they are acknowledged to the 4 major distributing agents of the continued combined race of the individual man. So major distributing agents of the combined race of the individual man. Major distributing agents of the combined రేస్ ఆఫ్ ది ఇండివిజువల్ మ్యాన్. కంబైన్డ్ రేస్ ఆఫ్ ది ఇండివిజువల్ మ్యాన్ అంటే ఏంటి? మనలో ఎన్నో రేస్ మనలో కంబైన్డ్గా అయి పనిచేస్తున్నాయి. ప్రధానంగా పర్సనాలిటీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ కంబైన్డ్ ఫ్యాషన్ ఆఫ్ వైడ్ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. ఇండివిజువల్ మ్యాన్ will the true nature of material phenomena be grasped. It might be added here that the etheric vehicle from the circulatory angle is governed by the moon as it veils Vulcan. The etheric vehicle from the circulatory angle is governed by the moon. చంద్రుడు ప్రధానంగా మన దేహంలో ఎథరిక్ బాడీకి వాటికి కావాల్సినటువంటి రహస్యాలని ఇదంతా కూడా చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి మనం ఎథరిక్ ప్లేన్లో ఎలా ఉన్నాం ఏమిటి అనేటువంటిది, ఎథరిక్గా మనకి ఎనర్జీస్ అన్నీ చక్కగా అందుతున్నాయా లేదా అనేటువంటి తెలియబడుతుంది. యాజ్ ఇట్ వెయిల్స్ వల్కాన్. దయచేసి కొంచెం మన ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. వల్కాన్ అనేటువంటిది మన దేహంలో ఏం చేస్తోంది అనేటువంటి చక్కటి అవగాహన కలిగి ఉండండి. యాజ్ ఇట్ వెయిల్స్ వల్కాన్ అంటే వల్కాన్ యొక్క ఎనర్జీస్ అంతా కూడా మనం మూన్ ద్వారా మనం పొందుతున్నాం అని చెప్తున్నారు. సో యాజ్ ఇట్ వెయిల్స్ వల్కాన్. అదే సో వల్కాన్ ఏం చేస్తుందో ఒకసారి మనం పాత పాఠాలకు వెళ్ళి ఒకసారి చూసుకుని పెట్టుకోండి. నర్వస్ సిస్టమ్ ఈజ్ రూల్డ్ బై వీనస్. మనలో నర్వస్ సిస్టమ్ అంతా కూడా శుక్రుడు దానికి అధిపతిగా మనలో ఉండి పనిచేస్తున్నాడు. ద ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ గవర్న్డ్ బై సాటర్న్. ద బ్లడ్ స్ట్రీమ్ ఈజ్ గవర్న్డ్ బై నెప్ట్యూన్. మామూలుగా బ్లడ్ అనేడుగు మార్స్ అంటాం మనం. బ్లడ్ అనేడుగు మార్స్ అని చెప్పేస్తాం. సో అవన్నీ అట్లా కాకుండా ఇక్కడ నెప్ట్యూన్ అని చెప్పారు మనకి. ద బ్లడ్ స్ట్రీమ్ ఈజ్ గవర్న్డ్ బై నెప్ట్యూన్. ఎండోక్రైన్ సిస్టమ్ ఈజ్ గవర్న్డ్ బై సాటర్న్. నర్వస్ సిస్టమ్ ఈజ్ రూల్డ్ బై వీనస్. etheric vehicle is ruled by moon as it veils Vulcan. These 4 systems are in reality the manifestation of the 4 aspects of matter in its lowest or purely physical expression. There are other aspects of expression of the fundamental substance, but these are the 4 of greatest importance. ఇంకా వేరే ఉన్నాయి కానీ 4 చాలా ప్రధానమైనటువంటి అంటే మన దేహంలో సోల్ అనేటువంటిది చక్కగా వర్తించడానికి దాని యొక్క ఎక్స్ప్రెషన్ అది కొంచెం హయ్యర్ మాట అవ్వచ్చు. పర్సనాలిటీ యొక్క ఎక్స్ప్రెషన్ అటువంటిది
మన దగ్గరికి తీసుకొచ్చి మనకు అందించేటువంటి కార్యక్రమం ప్రధానంగా స్వీకరించేస్తున్నటువంటి 4 సిస్టమ్స్. ఎండోక్రినాలజీ ఒకటి, నర్వస్ సిస్టమ్ ఒకటి, బ్లడ్ స్ట్రీమ్ ఒకటి, తర్వాత ఈథరిక్ ఒకటి, ఈ 4. సో వీటికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి గ్రహాలు చంద్రుడు, తర్వాత ఏమో మనకి నెప్ట్యూను, వీనస్, శాటర్న్, ఈ 4 గ్రహాలు. సో ఈ 4 గ్రహాలు మనకి ప్రధానంగా భౌతికమైనటువంటి దేహం చక్కగా పనిచేయడానికి ఇవి 4 కారణంగా నిలుస్తున్నాయి. ఇది బాగా తెలుసుకోండి. Each of these is essential dual, and each duality corresponds to the ray of the soul or of the personality. Each is therefore both positive and negative. Each can be described as a unit of resistant force and of dynamic energy. ప్రతి యూనిట్లో కూడా ఒక యూనిట్ అంటే దానిలో ఇట్ కంటైన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఒక సిస్టమ్ ఆర్ వన్ యూనిట్ ఇఫ్ యూ సే ఇట్ క్యారీస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో అలాగా ఈ 4 సిస్టమ్స్ మీరు ఎప్పుడైతే అన్నారో అందులో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. ఎండోక్రైన్లో ఇప్పుడు మనకి ఎఫరెంట్ నర్వ్స్ అంటాం కదండి, అంటే బ్రెయిన్ నుంచి మన దేహ భాగములకు ఇంపల్సెస్ తీసుకెళ్ళేవి, అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ తీసుకెళ్ళేవి, దట్ ఈస్ నర్వస్ సిస్టమ్. బ్లడ్ స్ట్రీము మన హార్ట్ నుంచి మన అన్ని అవయవాలకు తీసుకెళ్ళేటువంటిది ఆర్టరీసు, అక్కడి నుంచి రివర్స్ తీసుకెళ్ళే వెయిన్స్, దట్ ఈస్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్. ఎండోక్రినాలజీ అలాగే అవేమో డక్ట్లెస్ గ్లాండ్స్, అవి పైనుంచి పిట్యూటరీ బాడీ నుంచి ఆ గ్లాండ్కి అందుతూ ఉన్నాయి, ఆ గ్లాండ్ నుంచి మిగిలిన దేహ భాగాలకు వెళుతుంది, అన్ని దేహ భాగాలకి, దట్ ఈస్ ఎండోక్రినాలజీ. అలాగే ఈథరిక్. సో ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అని అంటున్నారు అందరి గురించి. The matter each is therefore both positive and negative. ఇంకొక రహస్యంగా ఇక్కడ ఏంటంటే సోల్ తోటి దీని కనెక్టివిటీ ఉంటుంది, పర్సనాలిటీ తోటి కనెక్టివిటీ ఉంటుంది. సో అందు గురించి అలా కనెక్టివిటీ ఉన్నప్పుడు అది పాజిటివ్, అంటే ఈ 4 సిస్టమ్స్ సోల్ తోటి కనెక్టివిటీ ఉన్నప్పుడు మీకు పాజిటివ్గా ఉంటాయి, పర్సనాలిటీ తోటి కనెక్టివిటీగా ఉన్నప్పుడు నెగిటివ్గా ఉంటాయి. సో మనలో ఉన్నటువంటి బ్లడ్ స్ట్రీమ్ సోల్ తోటి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే బేసిక్గా ఏంటంటేనండి, వీడు ఎప్పుడైతే వీడు పర్సనాలిటీగా లింకప్ అవుతాడో నెక్స్ట్ వీడు సోల్ తోటి లింకప్ అవుతాడో అప్పుడు సోల్ వీడు బాడీని డైరెక్ట్గా లీడ్ చేస్తుంటుంది, డైరెక్ట్గా గైడ్ చేస్తుంటుంది. అప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది, అది పాజిటివ్ అవుతుంది, అట్లా. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటి ఎఫెక్ట్స్ ఉంటాయి మన యొక్క ఈ 4 సిస్టమ్స్ మీద. ఈచ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ ఎ resistant force and of dynamic energy. Each is a combination of certain aspects of matter and substance, the matter being the relatively static aspect and the substance the relatively fluid or quality endowing agent. ఇందులో 2 ఉంటాయండి, మ్యాటర్ ఒకటి ఉంటుంది, సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది. తెలియకుండా మనం రెండింటిని మన మామూలు భాషలో ఒకటిగానే వాడేస్తుంటాం. మ్యాటర్ ఈజ్ డిఫరెంట్, సబ్స్టెన్స్ ఈజ్ డిఫరెంట్. సబ్స్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ద క్వాలిటీ ఆస్పెక్ట్, మ్యాటర్ ఈజ్ రిలేటెడ్ టు ది క్వాంటిటీ ఆస్పెక్ట్. అది అలా ఉంటుంది. సో ప్రతి దాంట్లోనూ క్వాలిటీ ఆస్పెక్ట్ ఉంటుంది, క్వాంటిటీ ఆస్పెక్ట్ ఉంటుంది. క్వాంటిటీని మనం చూస్తుంటాం, దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. అందులో వర్తించేటువంటి గుణాలుగా తెలియబడేటువంటిది అంతా కూడా దాని యొక్క క్వాలిటీ ఆస్పెక్ట్ అంటాం. అంటే దాని యొక్క ఫంక్షనాలిటీస్, దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క క్వాలిటీ, దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ, దట్ ఈస్ కాల్డ్ ది సబ్స్టెన్స్ ఆస్పెక్ట్. అది. సో ఈ 4 సిస్టమ్స్లో కూడా మ్యాటర్ ఆస్పెక్ట్ ఉంది, సబ్స్టెన్స్ ఆస్పెక్ట్ ఉంది. మామూలుగా నర్వ్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ ది మ్యాటర్ ఆస్పెక్ట్. దాని ద్వారా ఫంక్షనాలిటీ ఉంటుంది, దాని యొక్క యాక్టివిటీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ది సబ్స్టెన్స్ ఆస్పెక్ట్. అది మ్యాటర్ అండ్ సబ్స్టెన్స్, ద మ్యాటర్ బీయింగ్ ద రిలేటివ్లీ స్టాటిక్ ఆస్పెక్ట్ and the substance the relatively fluid or quality endowing agent. Their interplay, relationship and unified function are an expression of the one life principle. So unified interplay, their interplay, relationship and unified function, what oka unified function is called the one life principle. దాని ఏమన్నారంటే ఒక లైఫ్ ప్రిన్సిపల్ అన్నారు. మ్యాటర్ లేనిదే సబ్స్టెన్స్ ఎక్స్ప్రెషన్ ఉండదు, సబ్స్టెన్స్ లేదే మ్యాటర్కి అస్తిత్వం ఉండదు. అందుగురించి ఈ రెండింటిని కలిపితే వన్ లైఫ్ ప్రిన్సిపల్ అన్నారు, మ్యాటర్, సబ్స్టెన్స్. అండ్ వెన్ దే హ్యావ్ రీచ్డ్ ఏ పాయింట్ ఆఫ్ పర్ఫెక్టెడ్ ఫ్యూజన్ ఆర్ సింథసిస్ ఆర్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ,
there then appears that life more abundantly of which Christ spoke and of which we as yet know nothing. అది లైఫ్ మోర్ అబాండెంట్లీ అంటారు దాన్ని. ఈ రెండు చక్కగా ఒక పర్ఫెక్ట్ ఇదైపోవాలి, పర్ఫెక్ట్ యూనిటీకి ఎస్టాబ్లిష్ అయిపోయి ఈ రెండు మ్యాటర్ సబ్స్టెన్స్ అంటే ఈ రెండిట్లో డిస్టర్బెన్స్ ఉంటే ఆ సిస్టమ్ సరిగా పనిచేయదు. ఈ రెండిట్లో సరైనటువంటి ఇది లేకపోతే, పేరింగ్ కరెక్ట్గా లేకపోతే, అంటే ఏంటంటే క్వాలిటీ ఆస్పెక్ట్ మ్యాటర్ ద్వారా చక్కగా ఎక్స్ప్రెషన్లోకి రాకపోతే అప్పుడు ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు అనమాట. సో రెండు చక్కగా ఒక అన్యోన్యతగా ఉండడం, అంటే క్వాలిటీ ఆస్పెక్ట్ క్వాంటిటీ ఆస్పెక్ట్ తోటి చక్కగా ఎక్స్ప్రెషన్లోకి రావడం, ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దాన్ని ఏమన్నారంటే లైఫ్ మోర్ అబాండెంట్లీ అన్నారు క్రైస్ట్ దాన్ని. సో ఈ లైఫ్ ప్రిన్సిపల్ అన్నటువంటిది మోర్ అంటే దాని ద్వారా మీరు చూసేటువంటి దివ్యత్వం చాలా బాగుంటుంది, వైభవత్వం చాలా బాగుంటుంది. ఆ సిస్టంలో తెలియకుండా ఎందుకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చేస్తున్నాయి, తెలియకుండా ఎందుకు పెరాలిసిస్ వచ్చేస్తున్నాయి అంటే మ్యాటర్కి సబ్స్టెన్స్కి పొంతన దెబ్బ పడింది అక్కడ. అది అందువలన వాళ్ళకి ఇవి తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ వాటిలోకి తీసుకెళ్తారు, మనకి నెమ్మదిగా చెప్తారు అవన్నీ. The four aspects of matter produce the correspondence also to the four divine attributes as well as the three divine aspects. So four divine attributes under వీటిని. The four aspects of matter produce the correspondence also to the four divine attributes as well as the three divine aspects. వీటి ద్వారా త్రీ డివైన్ ఆస్పెక్ట్స్ పనిచేస్తున్నాయి, ఫోర్ డివైన్ అట్రిబ్యూట్స్ అనేటువంటివి వీటి ద్వారా వ్యక్తంలోకి వస్తున్నాయి. సో వీటిని డివైన్ అట్రిబ్యూట్స్ అన్నారంటే ఏంటంటే వీటిని వాక్కులుగా చెప్పారు, 4 వాక్కులుగా చెప్పారు వీటిని. సో 4 + 3గా చెప్పారు వీటిని. ఈ 4 ద్వారా పైన ఉన్నటువంటి 3 యొక్క ఎక్స్ప్రెషన్ అటువంటిది అందివ్వబడుతుంది. వీటిని అంటే దెర్ ఆర్ ద ఫోర్ మౌత్, దీస్ ఆర్ ద ఫోర్ మనం 4 వాక్కులుగా చెప్పారు వీటిని. అదే బ్రహ్మకి 4 తలాలుగా చెప్తాం కదా, దట్ ఈస్ ది ఫోర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మ్యాటర్. సో ఇది 4గా తెలియబడుతోంది. ఇదంతా కూడా లోపల ఉన్నటువంటి వాడి యొక్క వాక్కు ఈ 4 ద్వారా తెలియబడుతుంది. సో దీన్ని ఈ 4 ద్వారా తెలియబడుతున్నటువంటిది అలా ఒక నిమిషం ఈ సెంటెన్స్ని అలా ధ్యానం చేయండి మీరు చక్కగా. సో దీనివల్ల ఏం చెప్తున్నారు మనకి? The four aspects of matter produce the correspondence also to the four divine attributes as well as to the three divine aspects. ఈ 3 డివైన్ ఆస్పెక్ట్స్ యొక్క 4 అట్రిబ్యూట్స్గా దీన్ని అంటే ఒకే ఒక సంకల్పం అనండి, ఒకే ఒక తత్వం అనండి, అది 4 ద్వారా అలా తెలియబడుతుంది మన దేహంలో. దాన్ని అలా ధ్యానం చేయండి. మన యొక్క నర్వస్ సిస్టమ్, మన యొక్క సర్క్యులేటరీ సిస్టమ్, మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్, మన యొక్క ఎథరిక్ బాడీ, అలా మీరు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఒకటే ఒక ఎక్స్ప్రెషన్ ఈ 4గా మనం చూస్తున్నాం అంటే తెలియబడుతుంది మనకి. The analogy of the basic dualism of all manifestation is also preserved, thus making the 9 of initiation. The analogy of the basic dualism of all manifestation is also preserved. Analogy of the బేసిక్ డ్యూయలిజం, ఈ బేసిక్గా ఇది డ్యూయలిజంగా ఉంది. ఇదంతా కూడా ఇందులో 2 ఆస్పెక్ట్స్ కదా ఇందులో పనిచేస్తున్నాయి. సో 2 ఆస్పెక్ట్స్ మీరు చక్కగా తెలుసుకుంటూ వస్తుంటే ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ ఇస్ ఆల్సో ప్రిజర్వ్డ్, దస్ మేకింగ్ ద 9 ఆఫ్ ఇనిషియేషన్, ద 3, ద 4 అండ్ ద 2 అన్నారు దీన్ని. ద 3, ద 4 అండ్ ద 2 అన్నారు దీన్ని. సో మనలో 2 ఆస్పెక్ట్స్, తర్వాత ఇవి 3, the 4గా చెప్పారు. The correspondence to the initiator process is however is also in the reverse direction, for it is initiation into the creative third aspect, the matter aspect and the world of intelligent activity. It is not initiation into the second or soul aspect as is the case with the hierarchical initiations for which the disciple is preparing. It is the initiation of the soul into the experience of physical incarnation, into the physical plane existence and into the art of functioning as a human being. ఇది ఒక ఇనిషియేషన్ అన్నారు దీన్ని. ఈ 4
ద్వారా తెలియబడుతూ ఉండేటువంటిది ది 3, ది 4 అండ్ ద 2 అన్నది. సో ఈ 4 సిస్టమ్స్, ఇది 4, వీటి యొక్క ఇది 2గా చెప్పారు. ఒకటి సోల్, ఇంకొకటి పర్సనాలిటీ. దీన్ని ఒక 3 డివైన్ ఆస్పెక్ట్స్ అన్నారు. ఇక్కడ 3 డివైన్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి ఈ 4 ద్వారాగా తెలియబడుతుంది మనకి. ఇవి రెండిటిగా చెప్పారు వీటిని. సో మొత్తం కలిపితే ఉండేటువంటి సంఖ్య 9. ఈ 9 అనేటువంటిది ఇనిషియేషన్కి చిహ్నం. సో 4 సిస్టమ్స్, బేసిక్గా ఈ 4 సిస్టమ్స్ మనం చక్కటి అవగాహన చేసుకోగలిగితే, ఈ 4 సిస్టమ్స్ పర్సనాలిటీ, సోల్, ఇవి 2. తర్వాత వీటిలో ఉండేటువంటి 3 డివైన్ ఆస్పెక్ట్స్. సో 3 డివైన్ ఆస్పెక్ట్స్ ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. ఈ 3 డివైన్ ఆస్పెక్ట్స్ 4, ఇవి +2, ఇవి కదా మొత్తం 9. ఈ 9టిని మీరు చక్కగా దానికి చక్కగా మీరు కాసేపు ధ్యానం చేయాలి. దీన్ని మనం 9 ఎలా. సో ఫస్ట్ ఈ 4ని చక్కగా మనలో ఉండేటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ ఏమిటి, మనలో ఉండేటువంటి బ్లడ్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ సర్క్యులేటరీ సిస్టమ్, మనలో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్, మనలో ఉండేటువంటి ఎథరిక్ బాడీ, ఈ 4 గురించి ఒక చక్కగా అవి ఎలా పనిచేస్తున్నాయి ఏమిటి చక్కగా దాన్ని మన కన్నులు మూసుకుని మనం అలా ఒక్కొక్క దాన్ని అలా ఒక్కొక్క సిస్టమ్ని అలా మనం ధ్యానం చేస్తూ వెళ్తూ ఉండాలి. తర్వాత మనలో ఉన్నటువంటి 2, మనలో సోలు, పర్సనాలిటీగా తెలియబడేటువంటి 2. తర్వాత మనలో ఉన్నటువంటి 3, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. ఈ మొత్తం 9. ఈ 9 కూడా ఇనిషియేషన్కి సంబంధించినటువంటి సంఖ్య. నేను వీడు దేనిలోకి ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు అనేటువంటిది ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్లోకి ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు. ఆ రహస్యాలు ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఏమంటున్నారు? The correspondence to the initiator process is, however, in the reverse direction, for it is initiation into the creative third aspect. Initiation into it is in the reverse direction. సో దేనిలోకి వీడు ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు? ఇంటూ ద క్రియేటివ్ ఆస్పెక్ట్లోకి ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు. ఇంటూ ద థర్డ్ ఆస్పెక్ట్ అన్నారు దాన్ని. అంటే ఏమిటి థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే చెప్తున్నారు. ఏమంటున్నారు? ద మ్యాటర్ ఆస్పెక్ట్ అండ్ ద వరల్డ్ ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్టివిటీ. ఏంటి థర్డ్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? క్రియేటివ్ థర్డ్ ఆస్పెక్ట్. సృష్టిలో పదార్థము అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ని మనం అంటే మన దేహంలో ఈ మ్యాటర్ ఆస్పెక్టు, సబ్స్టెన్స్ ఆస్పెక్టు 2గా పనిచేస్తున్నాయి కదా. సో వీడు ఈ 4టిని వీటిని జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ వస్తుంటే ది థర్డ్ ఆస్పెక్ట్ అంటే చోటులో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. ఆ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది కాబట్టి సృష్టి అనేటువంటిది వర్తించుతుంది. ఏమిటి ఆ ఇంటెలిజెన్స్ అంటే నేను ఏమిట్రా అట్లా లేపాడు ఏంటి చెప్పు అంటాడు సార్. దట్ ఈస్ కాల్డ్ ద ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ అస్. మనం నిద్రపోతున్నాం అనుకోండి, ఎవరన్నా తట్టి లేపాడు అనుకోండి, ఏంటి చెప్పు అంటావు. ఇట్ ఈస్ కాల్డ్ ద ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. అంటే ఒక నిమిషం మనం నేనున్నాను అనేటువంటి భావన మనం మేల్కాంచి ఉండడం. దట్ ఈస్ కాల్డ్ ద ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్. సృష్టిలో ఈ నేను అనేటువంటి భావన మేల్కాంచి ఉండబడటం అనేటువంటి దట్ ఈస్ కాల్డ్ ద ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లోకి వీడు ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి స్థితి నుంచి ఈ మ్యాటర్ ఆస్పెక్ట్లోకి వీడు ఇనిషియేట్ అవ్వబడుతున్నాడు. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ 9 నెంబర్ దేనికంటే మ్యాటర్ ఆస్పెక్ట్లోకి వీడు ఇనిషియేట్ అవ్వబడడానికి ఇది చిహ్నంగా చెప్పారు. ఇంటెలిజెంట్ యాక్టివిటీ ఇట్ ఈస్ నాట్ ఇనిషియేషన్ ఇన్ టు ద సెకండ్ ఆర్ సోల్ ఆస్పెక్ట్ యాజ్ ఇస్ ద కేస్ with the hierarchical initiation for which the disciple is preparing. It is not initiation to the second aspect. ఈ 4 సిస్టమ్స్, ఈ 2 ఇదంతా దేనికంటే కనుక ఇదంతా కూడా థర్డ్ ఆస్పెక్ట్లోకి ఇనిషియేట్ అవ్వబడటానికి. అంటే అహంకారపూరితుడుగా వీడు తెలియబడటానికి. అంటే అహంకారం అంటే నేను పలానా అంటుంటే తెలియబడాలి కదా వీడు. అంతకుముందు నేను ఎవరోగా ఉంటున్నాడు వీడు. ఐఎమ్ అని అంటుంటుంది. అంటే నేననగా వీడు పేరుగా తెలియబడుతున్నాడు. వీడు పేరు వీడు కాదు కదా, లోపల ఉన్నాడు వీడు, వాడుగా వీడు తెలియబడాలి వీడు. సో అలా తెలియబడటానికి నందు వీడు మేల్కాంచింపబడటానికి ఈ 4 సిస్టమ్స్, ఈ 3, ఈ 2 అనేటువంటి వర్తిస్తున్నాయి. అది చెప్తున్నారు. సో ఈ సెకండ్ ఆస్పెక్ట్లోకి ఇనిషియేట్ అవ్వబడడానికి కాదండి ఇనిషియేషన్ థర్డ్ ఆస్పెక్ట్లోకి, అది తెలుసుకోండి అన్నారు. నాట్ ది సెకండ్ ఆస్పెక్ట్ యాజ్ ఈస్ ద కేస్ with the hierarchical initiation for which the disciple is preparing. It is the initiation of the soul into the experience of physical incarnation. ఫిజికల్ ఇన్కార్నేషన్కి సోల్ దిగడానికి ఇది ఒక ఇనిషియేషన్. అంటే సృష్టిలోకి స్కూల్లోకి చేరుతున్నటువంటి పిల్లవాడు, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు
హీ నర్చర్స్ ది సోల్, సోల్ నర్చర్స్ ది బాడీ అంటారు మనకి. ఎక్కడ కన్యారాశిలో చెప్తారు అది. అంటే సోల్ తల్లిగా చెప్పినప్పుడు దేహమును కుమారుడుగా చెప్పారు. అలాగే సోల్ కుమారుడుగా చెప్పినప్పుడు దేహము తల్లిగా చెప్తారు. దాన్ని సోల్ నర్చర్స్ ది బాడీ, బాడీ నర్చర్స్ ది సోల్ అంటారు దాన్ని. అంటే సోల్ అప్పుడే ఉన్నటువంటి వాడికి తల్లి దేహంగా చెప్పినప్పుడు అది సోల్ అనేటువంటి దేహంలోకి దిగి వచ్చినప్పుడు ఎక్కడ ఎలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి టీచింగ్ ఇస్తూ వెళుతుంది దేహం వాడికి, సోల్గా ఉన్నటువంటి వాడికి. అప్పుడే జస్ట్ పుట్టాడు వాడు. పుట్టాడంటే అప్పుడే భౌతిక ప్రపంచంలోకి దిగాడు. భౌతికమైనటువంటి ప్రపంచం వాడికి తల్లిగా వర్తించి వాడిని చక్కగా అలా పాలన పోషణ అనేటువంటి చేస్తుంటుంది తల్లి, ఆవిడ భూమాత. అప్పుడు చెప్పినప్పుడు అలా చెప్పారు. సోల్ అనేటువంటిది కుమారుడుగా చెప్పి వీడు తల్లిగా చెప్పారు. అలాగే బాడీ కుమారుడుగా చెప్పి సోల్ని తల్లిగా చెప్తారు. అంటే అప్పుడే వీడు జీవుడు, వాడు కన్ను తెరిచాడు సోల్ వైపు, వీడు నెమ్మదిగా దేహాన్ని ఇచ్చారు. వీడి ఇక్కడి నుంచి వీడి జర్నీ అటువైపుగా వెళ్ళాలనేటువంటిది సోల్ నెమ్మదిగా వాడిని ఒక్క అడుగు వేయించుకుంటూ వెళుతుంటుంది. ఎటువైపు అంటే అంతర్ముఖ ధ్యానము, నువ్వు వచ్చినటువంటి అది తల్లి దగ్గరికి వీడు చేరాలి. అక్కడికి చేరితే అప్పుడు వీడు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది తెలుస్తుంది. అంటే దట్ ఈస్ సోల్. చాలా కొన్ని చోట్ల చాలా కొన్ని ఫిలిమ్స్ చూస్తే నాకు చాలా వాడి ట్రిక్ అక్కడ పెట్టాడండి అనిపిస్తుంది. వాళ్ళు కేవలం సినిమాగా చూడడం. మా టీచర్ గారు ఉండేవారు, ఆయన చెప్పేవాడు. ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, మీరు సినిమాలు చూసినప్పుడు మీరు నేను చెప్పేటువంటి సబ్జెక్ట్గా మీరు చూడండి అనేవాడు ఆయన ఫారెన్సిక్ చెప్పేవాడు మాకు బిహెచ్ఎంఎస్లో. సో అలా మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్గా మీరు చూసేటువంటి ఫిలిమ్స్ కానీ చూస్తుంటే చాలా బాగుంటుంది మీకు. సో అది మళ్ళీ వేరే విషయాల్లో చెప్పుకుందాం అక్కడ ఆ పాయింట్స్. సో ఈ రకంగా సోల్ నర్చర్స్ ది బాడీ, బాడీ నర్చర్స్ ది సోల్, అది అక్కడ చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ ద ఇనిషియేషన్ ఇంటు ది ఫిజికల్ ప్లేన్ అన్నారు దాన్ని, ఫిజికల్ ప్లేన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఇంటు ద ఆర్ట్ ఆఫ్ ఫంక్షనింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అది ద డోర్ ఇంటు దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ది గేట్ ఆఫ్ క్యాన్సర్. దీనికి డోర్ ఏమంటే గేట్ ఆఫ్ క్యాన్సర్, భౌతికత్వము. సో సృష్టి, దట్ ఈస్ కాల్డ్ దక్షిణాయనము, దట్ ఈస్ కాల్డ్ ది గేట్ ఆఫ్ క్యాన్సర్. ఇనిషియేషన్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంటర్డ్ త్రూ ద గేట్ ఆఫ్ క్యాప్రికార్న్. ఇనిషియేషన్ అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్లోకి ఇనిషియేట్ అవ్వడాలంటే దాన్ని గేట్ ఆఫ్ క్యాప్రికార్న్. అదితి దితి అన్నారు వాళ్ళనే, ది వాల్ట్ ఆఫ్ హెవెన్, ఆయన్నే కశ్యపుడు అన్నారు దాన్ని. ఈ రెండింటికి దక్షిణాయనము ఉత్తరాయణం, ఈ రెండు పిల్లర్స్, ఈ రెండింటిని కలిపేటువంటిది తోరణం, దాన్ని మకర తోరణం అంటాం. ఇవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ దీస్ 4 attributes and the 3 aspects of matter plus their dual activity are the correspondence to the 4 aspects of the personality and the spiritual triad and their dual active relationship. In this statement is hidden the key to liberation. సో ఈ మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ గేట్ ఆఫ్ క్యాప్రికార్న్ అన్నారు. తర్వాత దీస్ 4 attributes అండ్ ద 3 aspects ఆఫ్ మ్యాటర్. అది మ్యాటర్ యొక్క 3 aspects ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. దాన్నే మనం సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్గా చెప్తాం మనం ఇక్కడ. సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ అండ్ ది 4 aspects ప్లస్ దేర్ డ్యూయల్ యాక్టివిటీ. వీటి యొక్క డ్యూయల్ యాక్టివిటీ ఉందండి అని చెప్పారు ఇక్కడ. సో ఈ 4 యొక్క డ్యూయల్ యాక్టివిటీ, 3 aspects ఆఫ్ మ్యాటర్. మ్యాటర్ 3 aspectsగా చెప్తాం కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. ఈ 4 వాటికి డ్యూయల్ యాక్టివిటీ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో డ్యూయల్ యాక్టివిటీ 4 and 3, దిస్ ఈజ్ 9. అది ఆర్ ద కరస్పాండెన్స్ విత్ ద 4 aspects ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ద స్పిరిచువల్ ట్రయాడ్. 4 aspects ఆఫ్ ది పర్సనాలిటీగా చెప్పారు దీన్నే, అండ్ ది స్పిరిచువల్ ట్రయాడ్. దీనికి పైన ఉన్నటువంటి దాన్ని స్పిరిచువల్ ట్రయాడ్ అన్నారు. 4 aspects ఆఫ్ ది పర్సనాలిటీ అంటే ఇందా చెప్పుకున్నటువంటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, ఈగోయిక్. దానికి పైన ఉండేటువంటిది ఆత్మిక్, మొనాడిక్, ఆడమండి. దట్ ఈస్ కాల్డ్ ది స్పిరిచువల్ ట్రయాడ్. అది మొత్తం. దీన్నే మనకి ఏమని వేస్తారంటే, స్పిరిచువల్ ట్రయాడ్ అంటే విల్, లవ్, ఇంటెలిజెన్స్. దాన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 logos, ఆ 3 స్పిరిచువల్ ట్రయాడ్ అంటాం. కింద 4ని వీటిగా చెప్తాం, ఈ కింద 4ని.
అది మనకి అలా 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ, స్పిరిచువల్ ట్రయాడ్ అంటాం వాటిని. అండ్ దేర్ డ్యూయల్ యాక్టివ్ రిలేషన్షిప్ అన్నారు వాటిని. 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్సనాలిటీ అండ్ ద స్పిరిచువల్ ట్రయాడ్ అండ్ దేర్ డ్యూయల్ యాక్టివ్ రిలేషన్షిప్ అన్నారు. వీటికి డ్యూయల్ యాక్టివ్ రిలేషన్షిప్ ఉంది. అంటే వీటికి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి డ్యూయల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే పైనుంచి స్పిరిచువల్ ట్రయాడ్ యొక్క యాక్టివిటీ కిందకి, కింద నుంచి పైకి. అందుగురించి మనకి నెంబర్స్ వేసినప్పుడు మీకు గుర్తుండుంటే మనం హైరార్కీ గురించి చెప్పుకున్నప్పుడు మనకి నెంబర్స్ డ్యూయల్గా వేస్తారు. అలాగే మనం ఓటీ క్లాసెస్లో మనం ఇసాట్రిక్ ఇన్స్ట్రక్షన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ మేడం లెవట్స్కీ గారు మనకి పైనుంచి కిందకి నెంబర్స్ వేస్తారు, మళ్ళీ కింద నుంచి పైకి నెంబర్స్ వేస్తారు. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ డ్యూయల్ యాక్టివిటీ. అందుగురించి 2 వైజ్గా నెంబర్స్ వేశారు అక్కడ మనకి. సో మనలో ఉండేటువంటి 7 పొరలకి లేదా 7 లేయర్స్కి లేదా 7 ప్లేన్స్కి దేర్ ఇస్ డ్యూయల్ నెంబర్స్. ఫస్ట్ది హయ్యర్గా చెప్పినప్పుడు దాన్ని 1 అని వేశారు. మేడం లెవట్స్ గారు దాన్ని 7గా కూడా వేశారు. దాన్ని 1 2 3 4 5 6 7, కింద నుంచి 1 2 3 4 5 6 7, పైదానికి 1 నెంబర్ ఉంటుంది, 7 నెంబర్ ఉంటుంది. అలా వర్తిస్తుంటుంది అది. బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ డ్యూయల్ ఆస్పెక్ట్స్. అది ఇక్కడ రహస్యం. సో ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. మనం ఈజ్ హిడెన్ ద కీ టు లిబరేషన్. ఇది ఇందులో మీకు కీ టు లిబరేషన్ అంటుంటుంది. జాగ్రత్తగా చక్కగా చదువుకోండి అంటున్నారు. అది ఇక్కడ విషయం. ఇప్పుడు ద 7 మేజర్ సెంటర్స్ గురించి చెప్తున్నారు. It would be of value here if we consider for a moment the nature of the centers themselves, summarizing somewhat the teaching already given in my other books and so presenting a clear picture of the energy body which underlies the dense physical vehicle. అది ఆల్రెడీ కొంత మనం షట్చక్రాల గురించి వీటికి కొంత చదువుకున్నాం మనం. సో దాని గురించి కొంత వివరణ ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్తాను మీకు అంటున్నాను. There are many focal points of force within the body, but we shall deal only with the major 7 which control in some degree or other all the remaining. In that way we shall not be confused. We shall consider the 5 centers found upon the spinal column and the 2 which are found in the head. 5 upon the spinal column and 2 upon the head అన్నారు. ఇవి మనకి 7 కేంద్రాలు. ఇంకా వేరే కేంద్రాలు కూడా ఉన్నాయి. 21 కేంద్రాల గురించి మనం గతంలో మనం చెప్పుకున్నాం. ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనలో 21 యొక్క ఇది మనం చెప్పుకున్నాం. కనుక ఈ 21గా ఉన్నటువంటి వాడు 22లోకి ఇనిషియేట్ అవ్వబడడం, దాన్నే పైగా కూడా చెప్తాం మనం. యాక్చువల్గా 21 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనలో అది 22లోకి ఇనిషియేట్ అవ్వబడటం. దట్ ఈస్ కాల్డ్ దెర్ ఆర్ 22 యాక్చువల్గా. అలా వెళ్ళినప్పుడు మీరు సో అది వేరే సైడ్. మనకి ఇక్కడ ప్రస్తుతం మనకి చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే అది కాదు. ప్రస్తుతం మనకి 7 మేజర్ సెంటర్స్ గురించి చెప్తున్నారు మనకి. ఈ 7 మేజర్ సెంటర్స్లో 5 అపాన్ ది స్పైనల్ కాలం అండ్ 2 ఇన్ ద హెడ్. ఒకటి ఆజ్ఞ, 2 సహస్రారం. అవి 2 which are found in the head. Number 1, the head center. This is located at the very top of the head. It is frequently called the 1000-petaled lotus or the Brahmarandra. సో ఇక్కడ దీన్ని బ్రహ్మరంధ్ర అన్నారు, దీన్ని సహస్రారం నగం అన్నారు, దాన్ని 1000 పెటల్డ్ లోటస్ అన్నారు. అది దీన్ని ఏమన్నారంటే దీని గురించి సహస్రారం గురించి కొన్ని రహస్యాలు ఇస్తున్నారు మనకి. ఇట్ కరస్పాండ్స్ టు ద సెంట్రల్ స్పిరిచువల్ సన్. సెంట్రల్ స్పిరిచువల్ సన్నే మనకి సోముడుగా చెప్తారు. సోమ అన్నారు దాన్ని. సో హీ ఈజ్ ది సెంట్రల్ స్పిరిచువల్ సన్. ఇట్ కరస్పాండ్స్ టు ది సహస్రారం అనేటువంటిది సెంట్రల్ స్పిరిచువల్ సన్గా చెప్పారు. మన యొక్క సూర్యుడు వీడు ఈయన్ని అనాహత చక్రంగా చెప్తాం. ఈయన ద్వారా ఈ సూర్యుడు ద్వారా ఆ సూర్యుడు పనిచేస్తున్నాడు కూడా ఆయన చెప్పినప్పుడు సెంట్రల్ స్పిరిచువల్ సన్ మనలో సహస్రారంగా చెప్తాం. అది it is brought into functioning activity after the third initiation and is the organ for the distribution of monadic energy of the will aspect of divinity. థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి సహస్రారం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా సహస్రారం అనేటువంటి చాలా డార్మెంట్గా ఉండిపోతుంది. ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొనాడిక్ ఎనర్జీ ఆఫ్ ది విల్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. విల్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ యొక్క ఎనర్జీస్ మొనాడిక్గా మన దేహంలో పనిచేస్తూ ఉంటుంది అని తెలుస్తుంది. మొనాడిక్గా మన దేహంలోకి
దిగి రాబడుతూ ఉండడం, పనిచేయడం అటువంటి జరుగుతుంటుంది. సో మొనాడిక్ యాక్టివిటీ అన్నారు దాన్ని, మొనాడిక్ ఎనర్జీ అన్నారు. ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొనాడిక్ ఎనర్జీ ఆఫ్ ది విల్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. సో అంతర్యామి అన్నటువంటి వాడు మనలో మొనాడిక్గా తెలియబడుతున్నాడు. ఆయన యొక్క ఎనర్జీ మన సహస్రారంలో ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రిపుల్ పర్సనాలిటీ బై ది అంతఃకరణ which disciples and initiates are in process of constructing and which reaches its full usefulness only after the destruction of the causal body at the fourth initiation. causal body అంటున్నది ఎప్పుడు ఇది దగ్ధం అవుతుందంటే వెనక కారణ శరీరం వేరు, కామ శరీరం వేరు. కామ శరీరం అనేటువంటిది ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఎమోషనల్ నేచర్, ఎమోషనల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ. కాజల్ బాడీ అనేటువంటిది కారణ శరీరం. కారణ శరీరం అంటున్నది అంటే ఈ కారణ శరీరమునకును మనకి కాజల్ బాడీ గురించి చాలా వివరంగా మనకి కాస్మిక్ ఫెయిర్లో చెప్పారండి. ప్రతి దాని గురించి, ప్రతి బాడీ గురించి చాలా వివరంగా ఇచ్చేసారు మనకంత. ఆస్ట్రల్ బాడీ అంటే ఏంటి, మెంటల్ బాడీ అంటే ఏంటి, కాజల్ బాడీ అంటే ఏంటి, ఇవన్నీ మనకు అక్కడ ఇచ్చారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం అక్కడికప్పుడు. సో ఈ కాజల్ బాడీ అనేటువంటిది ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్లోకి వచ్చినప్పటికీ అప్పుడు ఇది బాగా అది ఇంకా ఉండదు ఇంకొకటికి కాజల్ బాడీ. సో ఫోర్త్ ఇనిషియేషన్ గురించి చెప్పుకున్నప్పుడు మనం దాని గురించే జీసస్ గారు, క్రైస్ట్ ఆయన కొండ రాయి కింద ఇలా కూర్చుని ఇలా ఉన్న, దట్ ఈస్ కాల్డ్ ది ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్ అని ఇవన్నీ మనం చాలా చెప్పుకున్నాం అక్కడ. సో ఫోర్త్ ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళినటువంటి వాడికి కారణ శరీరం అనేటువంటిది తొలగింపబడుతుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ది కాజల్ బాడీ అట్ ది ఫోర్త్ ఇనిషియేషన్ అది. సో ఈ ట్రిపుల్ పర్సనాలిటీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రిపుల్ పర్సనాలిటీ బై ద అంతఃకరణ అది. వీడిలో ట్రిపుల్ పర్సనాలిటీ అంతఃకరణ అనేటువంటిది ఎప్పుడైతే నిర్మాణం పడుతుందో అప్పుడు విచ్ డిసైపుల్స్ అండ్ ఇనిషియేట్స్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అండ్ విచ్ రీచెస్ ఇట్స్ ఫుల్ యూస్ఫుల్నెస్ అది. అంతఃకరణ నిర్మాణము అనేటువంటిది జరగాలి దేహంలో. దేహంగా ఉన్నప్పుడే అంతఃకరణ నిర్మాణం అనేటువంటిది జరగాలి. దేహం లేకుండా ఉన్నప్పుడు జరిగేటువంటి కార్యక్రమం కాదు అది. అంటే ఈ ఇల్లు ఉండగానే ఇంకో ఇల్లు కట్టుకుంటాడు. రోడ్డు మీద నుంచి ఇల్లు కట్టుకోలేడు కదా. ఒక ఇల్లు ఏర్పరచుకుంటే ఆ ఇంట్లో ఉంటూ ఇంకో ఇల్లు కట్టుకుంటాం. ఇంకా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే అది అద్దిల్లు, అద్దిల్లో నుంచి మనం సొంత ఇల్లులోకి వెళ్తాం. అంటే దిస్ ఈజ్ వాట్ అంటే ఆ ఇల్లు ప్రిపరేషన్కి ఇల్లు మనకి ఒక ఉపకరణంగా ఇచ్చారు దీన్ని. అంటే అది నీ సొంత ఇల్లు కాదు, అది నీ ఓన్ కాదు. ఇది జస్ట్ ఇట్ ఈస్ నువ్వు ఆ ఇల్లు నిర్మాణించుకోవడానికి ఈ ఇల్లు నీకు ఇచ్చారు. ఎందుకంటే ఆ ఇల్లు ఆ ఇల్లు నిర్మాణించుకోవాలంటే నువ్వు ఒక ఇంట్లో ఉంటుంటే షెల్టర్ నీకుంటే అప్పుడు ఈ ఇల్లు రోజు పని ఎలా జరుగుతుంది ఏంటన్నట్టు చూసుకుంటాం, కట్టించుకుంటాం. అలా అంటే ఏమిటో వీడి యొక్క దేహం, భౌతికమైనటువంటి దేహం వీడి యొక్క అద్దిల్లు, అసలు ఇల్లు వీడు అంతఃకరణ నిర్మాణం అది జరగాలి. దట్ ఈస్ కాల్డ్ ది ట్రిపుల్ పర్సనాలిటీ అన్నది. అది అంతఃకరణం అన్నటువంటిది నిర్మాణించుకోవాలి వీడు. ఎవరు డిసైపుల్, ఇనిషియేట్స్ వీళ్ళందరూ కూడా ఆర్ ఇన్ ప్రాసెస్ అన్నారు దాన్ని. వాళ్ళందరం కూడా మనందరం కూడా అంతఃకరణ నిర్మాణంలో సాధన చేస్తూ వెళ్తుంటాం. ఇట్ ఈస్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది సోల్ అదే. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రిపుల్ పర్సనాలిటీ బై ద అంతఃకరణ. దీన్ని ఏమన్నారంటే ట్రిపుల్ పర్సనాలిటీగా చెప్పారు ఈ అంతఃకరణ నిర్మాణం మనకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని. which disciples and initiates are in process of constructing and which reaches its full usefulness only after the destruction of the causal body at the fourth initiation. Destruction of the causal body ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇది యూస్ఫుల్నెస్లోకి వస్తుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. It is the Sambhala center in the physical body and the agent of the father of the first divine aspect. దీని అన్నారు, దీన్నే సంబళ అన్నారు. దీన్నే శాస్త్రారంగా తెలియబడుతున్నదే వీడిలో తెలియబడేటువంటి సంబళ. అందుగురించి సంబళ గ్రామము, సంబళ అనేటువంటిది తెలియాలంటే దాని గురించి రహస్యాలు ప్రస్తుతం దానికై చాలా తీవ్రమైనటువంటి సాధన జరుగుతోంది. జీవుల్ని సంబళలోకి ఇనిషియేట్ అవ్వబడటం అంటే దానికి చాలా పుణ్యమైనటువంటి కాలం ఈ మనం ఉన్నటువంటి దీనిమంటే మనం కుంభ యుగం, చాలా పరమ పవిత్రమైనటువంటి కాలం ఇది. దీనిలో చాలా తక్కువ సాధన చేసుకోవడంలోనే ఎక్కువ వీడు ఇది సిద్ధిస్తుంది వీడికి మా కుంభయుగంలో. అందుకని ఆ రహస్యాలే మనం అక్కడ చెప్పుకున్నాం మనం గతంలో. సో ప్రస్తుతం చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే ఇట్ ఈస్ ది సంబళ సెంటర్ ఇన్ ద ఫిజికల్ బాడీ. మనలో సంబళ అంటే ఇక్కడ తెలియబడుతుంది, శాస్త్రారం ఎక్కడైతుందో అక్కడ తెలియబడుతుంది. తర్వాత
అండ్ ద ఏజెంట్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ ది ఫస్ట్ డివైన్ ఆస్పెక్ట్. ఏజెంట్ ఆఫ్ ది ఫాదర్. ఏజెంట్ ఆఫ్ ది ఫాదర్ ఏమిటి? ఫాదర్ అంటే ఎవరు? సృష్టి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఈ భూమికి తండ్రి ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఉండేటువంటి స్థానం ఏమిటి? కైలాసము. సో కైలాసం అనేటువంటిది ఇట్ ఈస్ ద ఏజెంట్ ఆఫ్ ది ఫాదర్ అన్నారు. అంత బాగా ప్రతి పదాన్ని ఆయన అంత అద్భుతంగా రాస్తారు. ఏజెంట్ ఆఫ్ ది ఫాదర్. సో కైలాసం అనేటువంటిది ఇక్కడ తెలియబడుతుంటుంది మనకి. ఏజెంట్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ ది ఫస్ట్ డివైన్ ఆస్పెక్ట్. ఫస్ట్ డివైన్ ఆస్పెక్ట్ అంటే మనకు శాస్త్రారంలో తెలియబడుతుంటుంది. అది ఇట్ రిజిస్టర్స్ పర్పస్ కరస్పాండ్స్ టు ద ఎలక్ట్రిక్ ఫైర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అండ్ ఇస్ డైనమిక్ ఇన్ క్వాలిటీ. ఇట్ రిజిస్టర్స్ పర్పస్. ఇక్కడ పర్పస్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. మనం తెలియకుండా మనం చేసేటువంటి పనులు అయిపోయింది కదండి, ఇంకెందుకండి ఈ దేహం, ఇంకెందుకండి దీంతో పని ఏముందండి, ఇలా ఏవో మాట్లాడేస్తుంటాం. నిజానికి పర్పస్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఏ పర్పస్కి వీడు కాసులు పాటి స్వీకరించాడు, ఆ పర్పస్ సర్వ్ అవ్వడం అనేటువంటి రహస్యాలన్నీ కూడా వీడి యొక్క శాస్త్రారంలో ఉంటాయి. వాటి రహస్యాలన్నీ కూడా అందుగురించి ఇట్ రిజిస్టర్స్ పర్పస్ అన్నారు. కరస్పాండ్స్ టు ద ఎలక్ట్రిక్ ఫైర్. ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్. ఈ మూడింటితోటి మనం పాఠం ప్రారంభమవుతుంది. కాస్మిక్ ఫైర్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుని మనకు తెలుస్తుంది. సో మనలో ఎలక్ట్రిక్ ఫైర్ ఎక్కడ తెలియబడుతుంది? మన శాస్త్రారంలో ఉంటుంది ఎలక్ట్రిక్ ఫైర్. అండ్ ఇస్ డైనమిక్ ఇన్ క్వాలిటీ. ఇట్ ఈస్ ఇది డైనమిక్గా ఉంటుంది. డైనమిక్ అంటే ఏమంటే తపము, తపముగా తెలియబడుతుంటుంది. సో ఎలక్ట్రిక్ ఫైర్ డైనమిక్ అంటే తపస్సు. కానీ ఇక్కడ ఏంటంటే తమము కాదు, రజస్సు. ఈ మూడు త్రయ గుణాల్లో డైనమిజం అంటే రజస్సు. రజస్సు యొక్క గుణముగా రాశారు నాన్నగారు ఇక్కడ పదం. దానికి డైనమిక్ అనేటువంటి పదానికి రాసినటువంటిది ఏంటంటే రజస్సు అని రాసుకున్నారు నాన్నగారు ఇక్కడ. సో రజస్సుగా మనలో తెలియబడుతుంటుంది ఎలక్ట్రిక్ ఫైర్. అది ఇక్కడ చెప్పారు. ఇక్కడ నెక్స్ట్, ఇట్స్ డెన్స్ ఫిజికల్ ఎక్స్టర్నలైజేషన్ ఈజ్ ది పీనియల్ గ్లాండ్ ఇన్ ద హెడ్. డెన్స్ ఫిజికల్ ఎక్స్టర్నలైజేషన్ ఈజ్ ది పీనియల్ గ్లాండ్. సో మనలో ఉండేటువంటి పీనియల్ గ్లాండ్ దీని యొక్క ఎక్స్టర్నలైజేషన్ పాయింట్గా చెప్పారు మనకి. దీని నుంచి పీనియల్ గ్లాండ్ యొక్క ఫంక్షనాలిటీ వీడు ఒక లెవెల్ దాటేంత వరకు వీడికి అది డార్మెంట్గా ఉంటుంది. అదేం ఉండదు దాని యొక్క యాక్టివిటీ. అందు గురించి తెలియనటువంటి వాళ్ళు దాని అన్నారు దాన్ని వెస్టిజియల్ ఆర్గన్ అనేస్తారు. దాన్ని అది అవసరం లేదేమోనండి అంటారు. పీనియల్ గ్లాండ్ ఒకసారి వీడు ఒక రెగ్యులర్ ఫంక్షనాలిటీలోకి వచ్చిన తర్వాత పీనియల్ గ్లాండ్ పెద్దగా దాని యొక్క యాక్టివిటీ ఉండదంటారు. భౌతికంగా లోకాల్లో మామూలు మోడర్న్ సైన్స్ చెప్పారు. నిజానికి పీనియల్ గ్లాండ్ అంటే వీడి యొక్క శాస్త్రారమునకు సంబంధించినటువంటి గ్రంథి. అది ఎక్స్టర్నలైజేషన్. This remains active during infancy and until the will to be is sufficiently established so that the incarnating person is firmly anchored in physical incarnation. Is firmly anchored. ఎట్లా ఉండాలి వీడు? విల్ టు బీ అన్నటువంటిదిగా ఉండాలి. సో వీడి యొక్క విల్ ఆస్పెక్ట్గా వీడు ఉండాలి. విల్ టు బీ. వీడు ఏ కారణంగా వీడు దేహం స్వీకరించాడో దానిగా వీడు వర్తించుతున్నప్పుడు వీడిలో పీనియల్ గ్లాండ్ పనిచేస్తుందండి, లేదా పీనియల్ గ్లాండ్ పనిచేయదు. సో మనందరం కూడా ఒక తపస్సు చేయాలి. తపస్సు అంటే రోజు ధ్యానం చేయాలి. మనం అసలు ఏ కారణంగా దేహం స్వీకరించాం, అప్పుడు వీడు కారణ శరీరం దగ్గరికి కదా, అప్పుడు వీటిలో పీనియల్ గ్లాండ్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పటిదాకా అంటే విల్ టు బీ అన్నారు. అంటే విల్ ఆస్పెక్ట్గా వీడు ఉండడం అంటున్నది వీడికి తెలిసినప్పుడు అప్పుడు వీడియో పీనియల్ గ్లాండ్ పనిచేస్తుంది. అప్పుడుదా పనిచేయదు. అందు గురించి పీనియల్ గ్లాండ్ చక్కగా పనిచేయాలంటే అంటే మనం ఏ కారణంగా జన్మ స్వీకరించాం, ఏంటి, వాట్ ఈస్ ద రీజన్. బాగా ధ్యానం చేయండి. అంటే దీన్ని మనం ధ్యానం చేయాలి అంటే ఒక రహస్యం చెప్తాం మీకు. మనకి వ్యక్తిగత జీవితం అనేటువంటి దాంట్లో నుంచి ఒక ఆధ్యాత్మికలోకి మనం ప్రవేశిస్తూ ఉంటాం. ఎవరైనా సరే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అంటే ఏంటంటే వ్యక్తిగత జీవితం మామూలుగా జీవిస్తూ ఉన్నటువంటి వాటిల్లో నుంచి నెమ్మదిగా వాటికి సొల్యూషన్స్ ఎదుగుతూ వీడు ఆధ్యాత్మికలోకి వెళతాడు. ఆధ్యాత్మికలోకి వీడు వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికతలోకి ఎందుకు వెళ్ళాడు వీడు? అక్కడ కూడా ఆధ్యాత్మికతలో నెమ్మదిగా ఎన్నో పొరలు ఉంటాయి వీడికి. ఆ పొరలు అలా దాటుకుంటూ వెళుతుంటే
ఆ పైన ఉంటుంది వీడి యొక్క కారణ శరీరం. అంటే దాన్ని ఏమన్నారు, పరమాత్మ యొక్క దర్శనముగా చెప్తాము. అంటే మనం పుణ్యక్షేత్రంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో డైరెక్ట్గా మనం గర్భాలయంలో ఉంటున్న ఆయన దగ్గరికి వెళ్ళిపోం కదా, ముందు ప్రదక్షిణాలు చేస్తాం, అక్కడేదో కొబ్బరికాయ కొనుక్కుంటాం, అక్కడేదో కొబ్బరికాయ కొడతాం, బయట కొబ్బరికాయ కొట్టుకురండి అంటే కూడా కొబ్బరికాయ కొట్టుకుంటాం, 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం, ఇంకేదో ఉంటుంది ఇంకేదో తీసుకుని అవన్నీ తీసుకుని మనం ఒక్కొక్క ప్రాకారంలోకి అలా వెళుతుంటాం. చూసారా, అలా ఆధ్యాత్మికత అంటుండే దాంట్లోకి వీడు అలా ప్రవేశించి అలా వెళుతుంటే నెమ్మదిగా వీడు అంటే ఇంకా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే ఆధ్యాత్మికత అంటే వీడు ఒక సేవ, వీడు చేసేటువంటి సేవ, వీడు రోజు చేసేటువంటి పూజ, ఇవన్నీ దేనిలో కంటే అలా అసలు రియల్ కాజ్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్ ఆర్ హిజ్ టేకింగ్ బాడీ అంటుండే దానిలోకి ఇదంతా కూడా వీడిని హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా వీడు అలా వెళుతుంటే అసలు ద రియల్ కాజ్ అంటున్నది అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి వీడు, దానికి ఇంత సాధన అన్నమాట. ఆధ్యాత్మికతలోకి ప్రవేశించంగానే వీడు కాసరవాడి దగ్గరికి వెళ్ళిపోయాడని దయచేసి అనుకోకండి. ఆధ్యాత్మికత అంటున్న దాంట్లో కంటే ఏంటంటే రోడ్డు మీద తిరిగేవాడు కొండ మీదకి ఎక్కడం ప్రారంభించాడు అని అర్థం. కొండ మీద ఎక్కినంత మాత్రాన కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అయిపోదు కదా. తిరుపతిలో అప్పుడే తిరుపతికి వెళ్ళాడు వీడు, రోడ్డు మీద ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో తిరుపతికి వెళ్ళాడు. ఏ సందుల్లోంచి ఏ రోడ్లోంచి వెళితే తిరుపతి అలిపిరికి చేరతాడో అక్కడికి వీరు చేరాడు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటున్న దానిలో అక్కడి నుంచి ఆధ్యాత్మికతలోకి అలిపిరి నుంచి వీడు ఇలా పైకి వెళతాడు. ఇంకా అది ఇక్కడ రహస్యం. సో అక్కడ పైన ఉంటుంది కాసలపాడి దగ్ధం అవడం అనేటువంటిది రహస్యం. సో దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, this remains active during the infancy and until the will to be is sufficiently established so that the incarnating person is firmly anchored in physical incarnation. In the final stages of divine expression in man, it again comes into activity. In the final stages of divine expression. ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ అంటే పరమాత్మయే వీడి ద్వారా ఎక్స్ప్రెషన్ అంటున్న దానిలోకి దిగినప్పుడు అది చెప్తున్నారు. అంటే ఏంటి, పీనియల్ గ్లాండే వీడిలో ఫంక్షనింగ్గా పూర్తిగా దిగిపోయినప్పుడు అది చెప్తున్నారు. ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ ఇన్ మ్యాన్, ఇట్ అగైన్ కమ్స్ ఇన్ టు యాక్టివిటీ అండ్ యూస్ఫుల్నెస్ యాజ్ ద ఏజెంట్ ఫర్ ది అకంప్లిష్మెంట్ ఆన్ ఎర్త్ ఆఫ్ ద విల్ ఎనర్జీ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ బీయింగ్. అది మళ్ళీ యాక్టివిటీలోకి రాబడుతుంది. ఎలా రాబడుతుంది, ఆయన యొక్క వాహనముగా వీడు వర్తించుతాడు. గరుత్మంతుల వారిగా వీడు ఉంటాడు. వీడు అప్పుడు ఆయన వీడి మీద విహరిస్తారు, ఆయన వీడి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అది దివ్యత్వం. ఇంకా పరమాత్మయే వీడు ఉదాహరణకి మాస్టర్ గారే వీడి కారులో ఎక్కారనుకోండి, ఎలా ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్. బ్రేక్ఫాస్ట్ మరి జరుగుతుంటే అక్కడ రాస్తారు, ఒక కారులో ఎక్కబోయి టక్కని ఇంకో కారులో ఎక్కారట, వాళ్ళు ఎంతో సంతోషపడు. మామూలుగా మాస్టర్ ఈ కారులో ఎక్కుతారని ఇవన్నీ అంతా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారట. ఆ కారులో ఎక్కడం కాకుండా టక్కని ఇంకో కారు డోర్ తీసుకుని అందులో ఎక్కేశారట. ఆయన వర్మ గారేమో పాపం ఆయనేమో టక్కన ఆ కారులో ఇంకా తప్పక ఆ కారులో ఎక్కేశాడు. ఆయన వాళ్ళందరూ ఇది చేసేవాడికి ఒక్కసారి అది అన్నమాట ఇప్పుడు పాయింట్ ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్లోకి తీసుకొస్తున్నటువంటి విషయం. ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ ఇన్ మ్యాన్, it again comes into activity and usefulness as the agent for the accomplishment on earth of the will energy of established being. Will energy of the established being అనేటువంటి జరుగుతుంది. అంటే వీడిలో పరమాత్మ ఈశ్వరుడు అనేటువంటి వాడిని ఎవరినైతే మనం చెప్తామో వాడు వీడి యొక్క విల్ ఆస్పెక్ట్లో ద్వారా వాడు ఇంకా అప్పుడు కారణ శరీరం దగ్ధమైపోయి మళ్ళీ వర్తిస్తూ ఉంటుంది. వర్తింపడుతూ ఉన్నప్పుడు వీడికి దాని యందు ఏమీ ఉండదు, ఏమి బంధం అనేటువంటిది ఉండకుండా ఉంటాడు. అది జరుగుతుంది. దట్ ఈస్ ద 6th point. Now 7th point. It is the organ of synthesis because after the third initiation and prior to the destruction of the causal body, it gathers into itself the energies of all the 3 aspects of manifested life. It is the organ of synthesis అన్నారు. ఇట్ ఈస్ ది సింథసిస్. మొత్తం 7th ఆస్పెక్ట్గా చెప్తాం కదా దీన్ని. సో అలా కూడా చెప్తాం మనం దీన్ని. ఫస్ట్ ఆస్పెక్ట్గానే చెప్తాం, 7th ఆస్పెక్ట్గానే చెప్తారు మనకి. సో ఇట్ ఈస్ ది ఆర్గాన్ ఆఫ్ సింథసిస్ అన్నారు దీన్ని. ఎందుకు అది సింథసిస్గా ఉంటుందంటే ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్ అండ్ ప్రేయర్ టు ది డిస్ట్రక్షన్ ఆఫ్ ది కాజల్ బాడీ, ఇట్ గ్యాదర్స్ ఇన్ టు ఇట్ సెల్ఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ఆల్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టెడ్ లైఫ్. ఆల్ ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మేనిఫెస్టెడ్ లైఫ్ వీడి యొక్క కాజల్ బాడీలో ఎలా ఉంటాయి, పర్మనెంట్ యాటమ్స్గా చెప్తారు మనకు అక్కడ.
కాస్మిక్ ఫైర్లో ఏమంటారు? ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్, ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్, మెంటల్ యూనిట్. ఈ మూడు కూడా వీటిలో కాజల్ బాడీలో ఈ మూడు కూడా ఉంటాయి. వీటి కాజల్ బాడీలో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. మళ్ళీ energies of all the three aspects of the manifested life, where man is concerned. This means the energy of the spiritual triad of the threefold egoic lotus and of the triple personality, thus again making the 9 of initiation. మొత్తం ట్రయాడ్ ఆఫ్ ది ఇక్కడ మొత్తం స్పిరిచువల్ ట్రయాడ్ ఒకటి. దిస్ ఈజ్ ద 9 ఆఫ్ ఇనిషియేషన్. మనం ఇనిషియేషన్ ఉన్న సోలార్లో మన ఫస్ట్ పాయింట్స్లో ఇది స్టార్ట్ అవుతుంది. మీరు వీలైతే ఇనిషియేషన్ ఉన్న సోలార్లో మీరు బుక్ తీయగానే 2వ పేజీలోనూ 3వ పేజీలోనూ ఒక బొమ్మ వేస్తారని. దెర్ ఆర్ 3 triangles that exist in us. One is the spiritual triad, that is will, love, understanding, that is third. ఈ 3 points in the monad, ఈ 3 ఉంటాయి మనలో. తర్వాత సెకండ్ ట్రయాడ్ ఆత్మ, బుద్ధి, మనస్, ఈ 3 ఒక ట్రయాంగిల్గా వర్తిస్తుంటాయి. తర్వాత ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 ఒక ట్రయాంగిల్గా పనిచేస్తుంటాయి మనలో. దెర్ ఆర్ 3 triangles. దిస్ ఈజ్ ది 9 ఆఫ్ ఇనిషియేషన్గా అన్నారు. దీని గురించి ఇంకొంచెం రహస్యాలుగా నెమ్మదిగా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం వివరంగా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.